దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీలు కిందకు లాగుతున్నాయి. సెన్సెక్స్ 1360 పాయింట్లు నష్టపోయి 71,768 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 380 పాయింట్లు కుంగి 21,652 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేదు. దీంతో ఈ బ్యాంకు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్రాడేలో షేరు 7% పైగా నష్టపోయింది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ కు సంబంధించి మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ వేణుగోపాల్ గారు ఉన్నారు. ఫోన్ లైన్ లో మాట్లాడదాం ఆయనతో పాటు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు కొనసాగుతున్న ఏమంటారు సెన్సెక్స్ ని మనం ఎలా చూసుకోవచ్చు? ఏం జరుగుతోంది? నష్టాల్లో కొనసాగుతున్నాయి సూచీలు అని చెప్తున్నారు. ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది స్టాక్ మార్కెట్స్ పై? ఇది యాక్చువల్ గా ఈ క్వార్టర్ మనం క్వార్టర్ వైజ్ చూస్తే January 1st to 31st of March is the last quarter of this year. See, entire this quarter market is a negative. ఎందుకంటే ఏప్రిల్లో we have a general elections. See, మార్కెట్ ఫర్దర్ ర్యాలీ తీసుకోవాలి అంటే ఆల్రెడీ మార్కెట్స్ మీరు వరల్డ్ వైడ్ చూస్తే ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఇన్ పీక్ లో ట్రేడ్ అవుతాయి. ఆల్మోస్ట్ 22,200 సమ్వేర్ అరౌండ్ 2 days బ్యాక్. సో ఆబ్వియస్లీ యాజ్ ఎ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలి అంటే మార్కెట్స్ ఎలా పెరుగుతుందో లైక్ వెన్ పెరగాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఫాల్. యాక్చువల్లీ టెక్నికల్లీ మార్కెట్ ఈజ్ ఇన్ సెల్ జోన్ నౌ. ఎంటైర్ దిస్ క్వార్టర్ ఈజ్ నెగిటివ్ ఫర్ ద మార్కెట్. సో యాక్చువల్ ఇక్కడ ఈరోజు ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఆల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 7% ఫాల్ అయ్యింది. మేజర్లీ ద year results are very good, but the one reason is like investors are unimpressed by the loan growth and the margins. That is a major factor for HDFC Bank losing of 7%. But anyway, like HDFC Bank ఎప్పుడైతే యాక్చువల్గా 1690 మార్క్ బ్రేక్ అయ్యిందో అది సెల్ జోన్ లో ఉంది. సో అది ఫర్దర్ ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వేణుగోపాల్ గారు, ఈ నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది ఇలా? ఈ ఎంటైర్ దిస్ క్వార్టర్ ఇస్ నెగిటివ్ మేడం. ఈ నష్టాలు ఈ క్వార్టర్ మొత్తం ఉంటుంది. నిఫ్టీ సమ్వేర్ అరౌండ్ 20,300 సమ్వేర్ వీఆర్ లుకింగ్ ఇన్ బై మిడ్ ఆఫ్ మార్చ్ ఆర్ సంథింగ్. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ 44,200. చెప్పండి సార్. ఈ రెండింటిని మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ ట్రేడింగ్ ఎట్ నిఫ్టీ ట్రేడింగ్ ఎట్ 21,600. సో దీన్ని కానీ చూస్తే రీసెంట్ హై నుంచి ఇప్పటి వరకు చూస్తే మనం ఫర్దర్ ఫాల్ కంటిన్యూ అవుతుంది టిల్ 20,300 ఆర్ 20,400. బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్లీ ట్రేడింగ్ ఎట్ 46,250. ఇది యాక్చువల్ గా ఇప్పుడు 300 ఇంపార్టెంట్ మార్క్ బ్రేక్ అయింది. ఈవెన్ టుడే వీక్లీ ఎక్స్పైరీ ఆల్సో. వీఆర్ లుకింగ్ యాజ్ ఎ టెక్నికల్లీ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ 44,200. అనదర్ 2,000 points we can expect from the bank nifty. రైట్. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీలు కిందకు లాగుతున్నాయి. సెన్సెక్స్ 1360 పాయింట్లు నష్టపోయి 71,768 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 380 పాయింట్లు కుంగి 21,652 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్,
టైటాన్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేదు. దీంతో ఈ బ్యాంకు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్రాడేలో షేరు 7% పైగా నష్టపోయింది.